రాజా నీకో ముచ్చట చెప్పనా, పవర్ ఎప్పుడు ఒక్క పార్టీకే ఉండదు రాజా. ఇవాళ గెలిచిన పార్టీ రేపు ఓడిపోవచ్చు, ఇవాళ ఓడిన పార్టీ రేపు గెలిచొచ్చు రాజా. ఇవాళ మేము పవర్లు ఉన్నామని ఎగిరెగిరి పడ్డావనుకో, ఆ టెన్క జారిపోయి జారట్లా పడతావు రాజా. అప్పుడు మీరు గెలిచిండ్రు, ఇప్పుడు వాళ్ళు గెలిచిండ్రు. మీరు పవర్ అప్పుడు చూపించినప్పుడు వాళ్ళు పవర్ ఇప్పుడు చూపించుడు తప్ప రాజా? నువ్వే చెప్పాలి రాజా. అరెస్ట్ చేస్తున్నామని పోలీసు సారు, నేను రాను అని పోసాని గారు ఆంధ్రాకెళ్ళి హైదరాబాద్ కు వచ్చిండ్రు పట్టుకపోతానికి. పానం మంచిగా లేదు, దవాఖానలో చూపించుకున్నాక వస్తా అని జిజ్జు చేసుకుంటూ ఇల్లంతా తిప్పిండు పోలీసులను. మేడాన్ని బువ పెట్టు అంటాడు, పెడతా అంటే అద్దన బట్టే ఎటు సూత్రా ఇస్తలేనట్టుంది సార్కు. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్, అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. ఆఖరికి గోళీలు వేసుకున్నాడు. ఇక ఏ తక్లీఫ్ రాకుండా చూసుకుంటామని బట్టలు వేసుకున్నాక బండి ఎక్కించుకొని ఆంధ్రాకు తీసుకుపోయిండ్రు. ఇంత కేసు ఏందంటే జగనన్న సీఎం గున్నాక జనసేన పార్టీ అధ్యక్షుడిని తిట్టకుండా పొట్టు తిడితే ఫ్యాన్స్ కేసులు పెట్టిండ్రు ఈ నడువనే. సారు వైసీపీ లీడర్ కూడా అప్పటి ముచ్చాల పలుకులు ఇనుండ్రిజారా. నువ్వు రాజకీయ నాయకుడువా, బ్రోకర్ గాడి నువ్వు, లోఫర్ గాడి నువ్వు. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక. నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఏమనని నువ్వు చూడా. అరే మగోడి అయితే నువ్వు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయరా పవన్ కళ్యాణ్ యాదవ నా కొడక. సినిమాను మించిన యాక్టింగ్ చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారి ఇంటోళ్ళని కూడా అనరాని మాటలు అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబును లోకేష్ బాబును కూడా రేంజ్ అరుచుకుంటుండే మంచి మంచి మాటలు దేవుళ్ళు ఆడుకొచ్చి. ఇదిగో చూడండి బాబు గారు అమ్మాయిల మెడల్లో చుట్టూ ఏం చెప్తే ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు. ఈ యుగానికి మనకి నారా చంద్రబాబు నాయుడు వాడు వస్తే చెప్పుకు పేడ రాసి కొట్టండి. ఎంత జోరుగా తిడితే అంత గొప్పగా మాట్లాడినట్టు అనుకుండేమో. అబ్బా వాళ్ళని తిట్టాలంటే పోసాని గారే అని వైసీపీ లీడర్లు మెచ్చుకొని మెడల మీద వేసుకునేది. ఈ జోసులో మళ్ళీ కరుచుకుంటుండే. అధికార పార్టీలు ఉన్నాడు కాబట్టి ఏం చేసినా చెల్తా. మేం పవర్లకు వచ్చినాడు నీ సంగతి చూస్తాం చూడని రెడ్ బుక్ లో పేరు రాసి పెట్టుకున్నాడు లోకేష్ అన్న. పోసాని మురళీకృష్ణ గారు కొంచెం టైం బట్టినా నేను వదిలిపెట్టాను, అన్నట్టుగానే కేసులు పెట్టిండ్రు. ఇంటికి వచ్చి బాగా చెప్తా పట్టుకపోయిండ్రు. అంగెగిరేసి గుడ్లు గురికాయించి తోడలు కొట్టి మీసాలు తిప్పి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు సారు, నరాలు కట్ అవుతున్నాయి. ఎన్నో సినిమా కథలు రాసినావు, రేపు పవర్ మారితే నా పరిస్థితి ఏందనే గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినావు రాజా?